ఇండియన్ సొసైటీలో 15 మార్క్స్ అంటే చిన్న టాపిక్ అనుకుంటున్నారా? రియాలిటీ ఏంటంటే రీసెంట్ గ్రూప్ ప్రిలిమ్స్లో దాదాపు సగం క్వశ్చన్స్ లాస్ట్ 5 to 6 ఇయర్స్ ఈవెంట్స్ నుండి వచ్చాయి. కానీ చాలామందింకా 2017 ఓల్డ్ బుక్తో ప్రిపేర్ చేస్తున్నారు. ఈ వీడియో మిస్ అయితే మీ సొసైటీ సెక్షన్ స్కోరింగ్ సబ్జెక్ట్ నుండి బ్లైండ్ గెస్ సబ్జెక్ట్కి మారిపోతుంది. ఓకేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, where you not only learn the subject but memorize it forever. Let's start. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీని ర్యాండమ్గా చదవడం కాదు, డైరెక్ట్ ఎగ్జామ్ బ్లూ ప్రింట్ లాగా చూసే స్ట్రాటజీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలామంది అడిగే డౌట్, సార్ స్టాటిక్, కరెంట్, లాస్, కోట్స్ ఏం ముందు ఏం తర్వాత? దానికి క్లియర్ 30-day ప్లాన్ ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ చేసి మీరు ఇండియన్ సొసైటీని ఫియర్ సబ్జెక్ట్ నుండి గ్యారంటీడ్ మార్క్స్ బ్యాంక్గా మార్చుకుంటారు. ఇది నా వర్డ్ మీకు. లెట్స్ గో. ఫ్రెండ్స్, స్ట్రాటజీలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఒంటరిగా ప్రిపేర్ అవుతున్నాం, గైడెన్స్ లేదు, ఏం చదవాలో ఎప్పుడు రివైజ్ చేయాలో తెలియట్లేదు అని. అందుకే స్కై అకాడమీ మెంటర్షిప్ బ్యాచ్ డిజైన్ చేశాం. ఓకేనా? ఇందులో ఏముందంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫుల్ వీడియో కోర్సెస్, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్, డైలీ క్విజెస్, సెక్షన్ వైజ్ టెస్ట్స్, ఫుల్ లెంత్ మాక్స్ అన్నీ ఒకే ప్లేస్లో. కానీ ఇంకా పవర్ఫుల్గా ఉన్నదేంటంటే ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటర్షిప్ సిస్టమ్. ప్రతి స్టూడెంట్ని ఒక స్మాల్ ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తాం. అందులో ఓన్లీ మెంటర్, ట్యూటర్ అండ్ యూ స్టూడెంట్స్, వేరే ఎవరు లేరు. ప్రతిరోజు మార్నింగ్ స్కెడ్యూల్ వస్తుంది, ఈవినింగ్ టెస్ట్ వస్తుంది, టాపిక్ వైజ్ ఎనాలిసిస్ ఇస్తాం. మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో పర్సనల్గా మానిటర్ చేస్తాం. దీన్ని మేము 360 డిగ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అని పిలుస్తాం. మీరు ఒంటరిగా లేరు ఫ్రెండ్స్, స్కై అకాడమీ మీతో ఉంది. నౌ లెట్స్ జంప్ ఇంటూ సొసైటీ బ్లూ ప్రింట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి, ఇండియన్ సొసైటీ టెక్స్ట్ బుక్లో స్మూత్గా ఉంది, కానీ క్వశ్చన్ పేపర్లో టోటల్ అన్ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకు? రీసెంట్ పేపర్ అనాలిసిస్ చూస్తే రఫ్లీ 8 out of 15 మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుండి, 4 మార్క్స్ లాస్ అండ్ స్కీమ్స్ నుండి, మిగిలినవి స్టేట్మెంట్స్ అండ్ థింకర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో చాప్టర్ వైజ్ రీడింగ్ కాదు, మనం క్వశ్చన్ టైప్ వైజ్ ప్రిపరేషన్కి షిఫ్ట్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ని సింపుల్గా 4 బాక్సెస్లో డివైడ్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ ప్యూర్ స్టాటిక్ టాపిక్స్, సెకండ్ బాక్స్ లాస్ట్ 5 to 6 ఇయర్స్ కరెంట్ అఫైర్స్, థర్డ్ బాక్స్ స్టేట్మెంట్ అండ్ థింకర్ బేస్డ్ క్వశ్చన్స్, ఫోర్త్ బాక్స్ లా అండ్ స్కీమ్ బేస్డ్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్కి టైప్స్ ఆఫ్ మ్యారేజ్ లేదా ఫీచర్స్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ అంటే స్టాటిక్, కానీ ట్రిపుల్ తలాక్ వర్డిక్ట్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అంటే కరెంట్ లింక్డ్ స్టాటిక్. ఈ 4 బాక్సెస్ని పేపర్ మీద స్కెచ్ చేసి నెక్స్ట్ 30 డేస్లో ప్రతి బాక్స్కి క్లియర్ టార్గెట్స్ ఫిక్స్ చేస్తాం. ఇదే మన ఎంటైర్ బ్లూ ప్రింట్ బేస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ బాక్స్ స్టాటిక్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు స్టాటిక్ అంటే కాన్సెప్ట్ మాత్రమే అని, కానీ ఎగ్జామినర్ ఓవర్లుక్ చేసే టైనీ పాయింట్స్ని టార్గెట్ చేస్తాడు. ఓకేనా? ఎగ్జాంపుల్కి డెమోగ్రాఫిక్ డివిడెండ్ డెఫినిషన్, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఫీచర్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ, జాయింట్ ఫ్యామిలీ డిసడ్వాంటేజెస్, ఇలాంటి స్మాల్ పాయింట్స్ నుండే క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెలెక్టివ్ రీడింగ్ ఎప్పుడూ చేయొద్దు. కంప్లీట్ కవరేజ్ విత్ స్మార్ట్ మైక్రో నోట్స్ సేఫర్గా ఉంటుంది. మీరేం చేయాలి అంటే ఈచ్ స్టాటిక్ చాప్టర్కి 1 పేజ్ మైక్రో నోట్స్ క్రియేట్ చేయాలి. అందులో కీ డెఫినిషన్స్, 5 to 6 బుల్లెట్ ఫీచర్స్, 2 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. అంతే చాలు, ఎక్కువ రాయొద్దు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1 చాప్టర్ ఈక్వల్ టు 1 పేజ్ రూల్ ఫాలో అవ్వండి. ఈ నోట్స్ని ఎండ్లో సొసైటీ ర్యాపిడ్ రివిజన్ బుక్ లాగా యూజ్ చేస్తాం. స్టాటిక్లో స్ట్రాంగ్ బేస్ లేకుండా కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా స్టేబుల్ మార్క్స్ రావు ఫ్రెండ్స్. సో ఇది ఫౌండేషన్గా ట్రీట్ చేయండి. నోట్ ఇట్ డౌన్. నౌ సెకండ్ బాక్స్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇది గేమ్ చేంజర్. ఓకేనా? చాలామంది నార్మల్గా 1 or 2 ఇయర్స్ కరెంట్ చదువుతారు, కానీ ఇండియన్ సొసైటీకి అది ఇనఫ్ కాదు. ఎందుకంటే సోషల్ చేంజ్ స్లోగా జరుగుతుంది, క్వశ్చన్స్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మీద వస్తాయి. సో మన టార్గెట్ ఏంటంటే లాస్ట్ 5 to 6 ఇయర్స్లో బిగ్ సోషల్ చేంజెస్ కవర్ చేయాలి. ఎగ్జాంపుల్కి న్యూ సోషల్ స్కీమ్స్, విమెన్ రిలేటెడ్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్స్, రిజర్వేషన్ డెసిషన్స్, సోషల్ జస్టిస్ మూవ్మెంట్స్, NFHS 5 రిపోర్ట్ ఫైండింగ్స్, కాస్ట్ సెన్సస్ డిస్కషన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ ఎడిషన్ సొసైటీ బుక్స్ యూజువలీ ఈ అప్డేట్స్ని చాప్టర్లో ఇంటిగ్రేట్ చేస్తాయి. సో అవుట్డేటెడ్ 2017-18 బుక్ వాడితే హాఫ్ సిలబస్ మిస్ అయినట్టే. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సొసైటీ కరెంట్ అంటే న్యూస్ కాదు, సోషల్ ట్రెండ్. ఒక సింపుల్ కనెక్షన్, ఎగ్జామ్ 2026 అయితే 2020 నుండి కవర్ చేయండి. ప్రతి చాప్టర్ పక్కన ఒక స్మాల్ కరెంట్ బాక్స్ మెయింటైన్ చేయండి. స్కీమ్ నేమ్, ఇయర్,
బెనిఫిషరీ అంతే. క్లియర్గా అర్థమైందా? ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ బాక్స్ లా అండ్ స్కీమ్ క్వశ్చన్స్. ఇది ఈజీ మార్క్స్ జోన్, ఓకేనా? పాస్ట్ పేపర్లో 4 మార్క్స్ జస్ట్ విమెన్, బీసీ వెల్ఫేర్ లాస్ నుండి వచ్చాయి. అంటే ఎగ్జామినర్కి ఈ ఏరియా ఫేవరెట్. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే 8 to 10 లాస్ లిస్ట్ చేయండి. ఎగ్జాంపుల్కి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, SC/ST అట్రాసిటీస్ యాక్ట్, MGNREGA 2005, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, పాష్ యాక్ట్ 2013, మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్, జూవెనైల్ జస్టిస్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. ఇలా ఈచ్ యాక్ట్కి జస్ట్ 3 పాయింట్స్ నోట్ చేయండి. ఇయర్, మెయిన్ ఆబ్జెక్టివ్, కీ బెనిఫిషరీ గ్రూప్. ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక స్మాల్ లా చార్ట్ తయారు చేసి వాల్కి స్టిక్ చేయండి. డైలీ టీత్ బ్రష్ చేస్తున్నప్పుడు 2 మినిట్స్ చూస్తే చాలు. ఎగ్జామ్ ముందు ఒక 4 to 6 మార్క్స్ లాక్ అవుతాయి. ఇది 100% గ్యారంటీడ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. లాని ఇగ్నోర్ చేస్తే ఈజీ మార్క్స్ వదిలేసినట్టే అవుతుంది. నోట్ ఇట్ డౌన్. నౌ ఫోర్త్ బాక్స్ స్టేట్మెంట్ అండ్ థింకర్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవి ట్రిక్కీగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే రిలీజియన్ ఈజ్ ద ఓపియం ఆఫ్ ద మాసెస్. ఈ లైన్ ఎవరిది? లేదా సతీ ఎబోలిషన్ కోసం ఎవరు ఫైట్ చేశారు? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి థింకర్ బయోగ్రఫీ చదవక్కర్లేదు. ఓన్లీ మెయిన్ ఐడియా అండ్ కీ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకోవాలి. మీరొక సింగిల్ షీట్లో 20 to 25 పర్సనాలిటీస్ పెట్టి వాళ్ళ 1 or 2 కీ ఐడియాస్ నోట్ చేయండి. ఎగ్జాంపుల్కి రాజారాం మోహన్ రాయ్ మీన్స్ సతీ ఎబాలిషన్ అండ్ బ్రహ్మో సమాజ్. MN శ్రీనివాస్ మీన్స్ సాంస్క్రిటైజేషన్ కాన్సెప్ట్. అంబేద్కర్ మీన్స్ ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. జ్యోతిబా ఫులే మీన్స్ సత్యశోధక్ సమాజ్. వెరియర్ ఎల్విన్ మీన్స్ ట్రైబల్ స్టడీస్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పర్సన్ +1 కీవర్డ్ ఫార్ములా. ఈ షీట్ని వీక్లీ వన్స్ లౌడ్గా రివైజ్ చేస్తే స్టేట్మెంట్స్ పార్ట్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ స్మాల్ షీట్ మీకు 3 to 4 గ్యారంటీడ్ మార్క్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఇక్కడొక హార్ష్ ట్రూత్ చెప్పాలి. ప్రెజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో సొసైటీ, హిస్టరీ, జాగ్రఫీలో కాన్సెప్చువల్ కంటే మెమరీ బేస్డ్ ఎక్కువ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ అర్థమైనా సరిపోదు, లైన్ బై లైన్ రీకాల్ కూడా కావాలి. చాలామంది స్టూడెంట్స్ రీడింగ్ టైంలో ఎంటైర్ బుక్ హైలైట్ చేస్తారు. ఇది రాంగ్ టెక్నిక్. మీరేం చేయాలంటే ఓన్లీ 20% ఇంపార్టెంట్ లైన్స్ మార్క్ చేయండి, మిగిలింది లీవ్ చేయండి. నెక్స్ట్ డే ఏం చేయాలి అంటే 5 minute ఓరల్ సెల్ఫ్ టెస్ట్ చేయండి. బుక్ క్లోజ్ చేసి టుడే చాప్టర్లో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని లౌడ్గా చెప్పండి. ఇదే యాక్టివ్ రీకాల్ అంటారు. దీంతో పాటు 3 to 4 స్పేస్డ్ రివిజన్స్ కావాలి. 1 day, 3 days, 7 days, 15 days గ్యాప్లో రివైజ్ చేయండి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రీడ్ వన్స్, రీకాల్ థ్రైస్. ఈ టెక్నిక్ లేకుండా ఇండియన్ సొసైటీలో స్టేబుల్ మార్క్స్ రావు ఫ్రెండ్స్. అండర్స్టాండింగ్ ప్లస్ రీకాల్ బోత్ మస్ట్. గాట్ ఇట్? నౌ ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్ 30-day రోడ్ మ్యాప్ ఇస్తాను, ఓకేనా? ప్లాన్ లేకుండా స్టార్ట్ చేస్తే 3 daysలో డ్రాప్ అయిపోతారు. కాబట్టి స్ట్రక్చర్ ఫాలో అవ్వండి. వీక్ 1 అన్ని స్టాటిక్ చాప్టర్స్ ఫస్ట్ రీడింగ్ +1 పేజ్ నోట్స్ ప్రిపేర్ చేయండి. వీక్ 2 అదే చాప్టర్స్లోకి 5 to 6 years కరెంట్ పాయింట్స్ ఇంటిగ్రేట్ చేయండి. వీక్ 3 10 లాస్ షీట్ ప్లస్ పర్సనాలిటీ షీట్ ప్లస్ ఫస్ట్ ఫుల్ రివిజన్ కంప్లీట్ చేయండి. వీక్ 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ప్లస్ సెకండ్ అండ్ థర్డ్ క్విక్ రివిజన్స్. ఇంత క్లియర్ ప్లాన్ మీరు సెల్ఫ్ స్టడీలో ఫాలో చేయడం కష్టం, నిజం చెప్పాలంటే. అందుకే మన ఎస్కే అకాడమీ మెంటర్షిప్ బ్యాచ్లో ఏం చేస్తామంటే ఈ ఎగ్జాక్ట్ 30 days షెడ్యూల్ డైలీ మార్నింగ్ మీ ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో పంపిస్తాం. ఈవినింగ్ టెస్ట్ పెడతాం. ఎవరు ల్యాగ్ అవుతున్నారో పర్సనలీ మానిటర్ చేస్తాం. ఇది ఆర్డినరీ కోచింగ్ కాదు ఫ్రెండ్స్, 360 degrees స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. మెంటర్, ట్యూటర్, స్టూడెంట్స్ అందరూ ఒకే టీం. మీరు ఫెయిల్ అవ్వకుండా సిస్టమ్ డిజైన్ చేశాం. జాయిన్ అయితే డిఫరెన్స్ క్లియర్గా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది పీవైక్యూస్ని జస్ట్ ఆన్సర్ చెక్ చేయడానికి యూజ్ చేస్తారు, కానీ మనం ప్యాటర్న్ డీకోడ్ చేయడానికి యూజ్ చేద్దాం, ఓకేనా? ఎలా అంటే ఇండియన్ సొసైటీ ప్రీవియస్ పేపర్స్ తీసుకుని 3 కలర్ పెన్స్ పెట్టండి. గ్రీన్ కలర్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్కి, బ్లూ కలర్ ప్యూర్ స్టాటిక్ క్వశ్చన్స్కి, రెడ్ కలర్ లా అండ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్కి. ఇలా 10 to 15 క్వశ్చన్స్ మార్క్ చేసిన తర్వాత క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది ఏ చాప్టర్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఇయర్ ఏరియా రిపీట్ అవుతుంది,
ఎగ్జామినర్ ఏ యాంగిల్ ప్రిఫర్ చేస్తాడు అని. అదే ప్యాటర్న్ మైండ్లో ఉంటే న్యూ ఎగ్జామ్లో కూడా ఆప్షన్ ఎలిమినేషన్ సులభమవుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పీవైక్యూస్ ఆర్ నాట్ పాస్ట్, దే ఆర్ ఫ్యూచర్ హింట్స్. 2 to 3 ఎక్స్ట్రా మార్క్స్ స్మార్ట్ గెస్సింగ్ ద్వారా పిక్ చేయవచ్చు. లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ మినిమం సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది నాన్ నెగోషియబుల్ రూల్. నోట్ ఇట్ డౌన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చాలా డీప్గా చూసుకున్నాం, ఓకేనా? 4 టైప్ క్వశ్చన్ బ్లూ ప్రింట్, స్టాటిక్ మైక్రో నోట్స్, 5 to 6 ఇయర్స్ కరెంట్ అఫైర్స్, 10 లాస్ చార్ట్, 25 పర్సనాలిటీస్ షీట్, యాక్టివ్ రీకాల్, స్పేస్ టు రివిజన్, 30-day రోడ్ మ్యాప్ అండ్ పీవైక్యూ ప్యాటర్న్ డీకోడింగ్ అన్నీ కవర్ చేశాం. ఈ స్ట్రక్చర్ సీరియస్గా ఫాలో అయితే నెక్స్ట్ మాక్ టెస్ట్లో మీ సొసైటీ మార్క్స్ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది నా వర్డ్ మీకు. ఈ వీడియో యొక్క క్లాస్ రూమ్ నోట్స్ ప్రింట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న కంప్లీట్ స్టడీ మెటీరియల్ స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని రివిజన్కి యూజ్ చేయండి. అబ్సల్యూట్లీ ఫ్రీ. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి. కామెంట్స్లో మీ ఎగ్జామ్ నేమ్ అండ్ టార్గెట్ ఇయర్ రాయండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఫోకస్డ్ కంటెంట్ ప్లాన్ చేస్తాను. నేను పర్సనల్గా ప్రతి కామెంట్ చదువుతాను అండ్ రిప్లై ఇస్తాను. ఇది నా వర్డ్ మీకు. ఎనీ డౌట్స్ ఉన్నాయా? కామెంట్ బిలో. ఐ విల్ ఆన్సర్ ఈచ్ వన్ పర్సనలీ.